మేడ్చల్ జిల్లా జీడిమెట్ల కుత్బుల్లాపూర్లోని టెక్ మహీంద్రా కార్యాలయం ఎదుట ఓ మహిళ సాఫ్ట్వేర్ ఉద్యోగి ధర్నాకు దిగింది. అకారణంగా తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపిస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంది. బాధితురాలు భావన తెలిపిన వివరాల ప్రకారం తన కుమార్తె అనారోగ్యంతో బాధపడుతుండటంతో 3 రోజుల సెలవు కావాలని యాజమాన్యానికి ముందుగానే సమాచారం ఇచ్చి అనుమతి కోరినట్లు వెల్లడించింది. అయితే సెలవు కోరిన అనంతరం తనను ఉద్దేశపూర్వకంగా వేధిస్తూ ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఈమెయిల్ ద్వారా సమాచారం అందిందని ఆరోపించింది. యాజమాన్యం తమపై అనవసర ఒత్తిడి తెస్తోందని, వాష్రూమ్ కు వెళ్లాలన్న అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని భావన పేర్కొంది. అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ విధులకు హాజరు కావాలని ఈమెయిల్ ద్వారా ఆదేశించారని, సిక్ లీవ్ కు వేతనం చెల్లించకపోయినా పనికి రావాలని ఒత్తిడి చేశారని ఆరోపించింది. వ్యవహారంపై దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఇప్పటికైనా ఫిర్యాదు చేసిన ఆమె తనకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేసింది. నేపథ్యంలో టెక్ మహీంద్రా కార్యాలయం ముందు ధర్నాకు దిగిన భావన యాజమాన్యం తమపై తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఘటనపై పోలీసులు, కంపెనీ యాజమాన్యం స్పందించాల్సి ఉంది. మేము ఎంక్వైరీ చేస్తున్నాము, మీరు కూడా కావాలంటే వాళ్ళతో మాట్లాడిన తర్వాత జరగకుండా అప్పుడు మీరు కూర్చుంటారు. అయ్యో అలా వద్దండి, నేనేమంటున్నానంటే ఎవరైతే మీరు నేను 4.5 months బ్యాక్ టెక్ మహీంద్రాలో జాయిన్ అయ్యాను. అందరిలాగే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కమింగ్ దేర్. అందులోంచి ఇంటర్వ్యూ క్రాక్ చేసి నేను జాబ్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత జూన్ మంత్లో నాకు హెల్త్ నిజంగా బాగుండలేదు. ఫ్లోర్ మీదనే పడిపోయాను. వాళ్ళు ఇక్కడ నుంచి యూనివర్సిటీ లోపల ఉన్న చిన్న హాస్పిటల్ డామ్స్కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి లేదు తన కండిషన్ బాగాలేదు, మీరు మల్లారెడ్డికి తీసుకెళ్ళండి అని చెప్పారు. అక్కడి నుంచి నేను మల్లారెడ్డి హాస్పిటల్కి డెఫినెట్గా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఫెసిలిటీ సరిగ్గా లేవని మా హస్బెండ్ నన్ను ఇంటి దగ్గర ఉన్న జీనియా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. సో అక్కడ వాళ్ళు చెప్పారు మీకు స్పాండిలైసిస్ అయి ఉండొచ్చు, బికాస్ మీరు చాలా ఇయర్స్ నుంచి కార్పొరేట్స్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి మీరు స్పాండిలైసిస్ ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పారు. సో నేను స్పాండిలైసిస్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి 15 days ఫిజియోథెరపీ ఉండింది. ఆల్రెడీ నేను ఆ డాక్యుమెంట్స్ వాళ్ళకి సబ్మిట్ చేశాను. ఆ పాయింట్ ఆఫ్ టైంలో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ 14 days ఆఫ్ టైంలో థ్రెటనింగ్ ఈమెయిల్స్, మిమ్మల్ని మేము జాబ్లోంచి తీసేస్తున్నాం, మీరు రిపోర్ట్ చేయట్లేదు, డిస్కంటిన్యూయేషన్ ఆఫ్ యువర్ వర్క్, వీఆర్ వెరీ సారీ టు లెట్ యూ నో దట్ యువర్ నో మోర్ అన్ ఎంప్లాయీ, అలా మెయిల్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. చాలా సార్లు కాల్స్ చేశారు. చేసినప్పుడల్లా మీరు ఎప్పుడొస్తున్నారు అని అడిగారు. కానీ మీకు ఎలా ఉంది, మీ హెల్త్కి ఏమైంది అని ఎవ్వరూ అడగలేదు. నా మీద వచ్చినప్పుడు కూడా ఐ వాజ్ ఏబుల్ టు టేక్ ఇట్ అండి. నేను పర్లేదని వదిలేశాను. బట్ 2 steps ఫార్వర్డ్ వెళ్ళిన తర్వాత మధ్యలో కొన్ని రోజులు వాళ్ళంతా వాళ్ళే క్యాబ్ స్కెడ్యూల్ చేయలేదు. ఐ హ్యావ్ అ ప్రూఫ్ ఆఫ్ ఇట్. సో క్యాబ్ స్కెడ్యూల్ చేయలేదు. ఫ్రైడే ఏం జరిగిందంటే మా పాపకి ఒంట్లో బాగాలేదని నేను కాల్ చేసి చెప్పాను. నేను క్యాబ్ ఏరియాలో అక్కడ దిగి ఇక్కడ నడుచుకుంటూ వచ్చేసరికి 3 calls వచ్చాయి. మా టీమ్ లీడర్ అన్నారు మీరు పైకి వచ్చేసేయండి, పైకి వచ్చి మీరు మాట్లాడండి, మీరు ఫస్ట్ లాగిన్ చేసేయండి అని చెప్పారు. లాగిన్ చేస్తే లేట్ అవుతుంది కదా సార్, నేను మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది, నేను లాగిన్ చేయలేదు, నేను ఇంటికి వెళ్ళిపోతాను అని. ఆల్రెడీ డెసిషన్ కనుక మీరు తీసేసుకుంటే మీరు మమ్మల్ని ఎందుకు మేడం అడగడం అంటే, లేదు సార్ మీరు మా టీఎల్ మీకు చెప్పకుండా ఎలా ఉంటాను అని చాలా మర్యాదగానే నేను కాల్ డిస్కనెక్ట్ చేశాను. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నాకు కాల్ వచ్చింది. కాల్ వస్తే నేను డాక్యుమెంట్స్ పెట్టాను, నోటెడ్ అని పెట్టారు. పెట్టిన తర్వాత వాళ్ళు నాకు 22nd రోజు నేను నార్మల్గా లాగిన్ చేయడానికని వచ్చానండి. ఫ్రైడే రోజు నేను ఆఫీస్కి వెళ్ళలేదు. డాక్టర్కి కాల్ చేశాను, డాక్టర్ ప్రశాంత్ ఎడ్వర్డ్స్, ఐ ప్రూఫ్ ఆఫ్ ఇట్. తను రేపు పొద్దున్న మార్నింగ్ 10 o'clockకి రమ్మన్నారు. సాటర్డే రోజు పాప నేను ప్రాపర్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు టెస్ట్ చేశారు. రిపోర్ట్స్ అన్ని సండే కదండి, మండే వచ్చి తీసుకోండి అన్నారు. మండే మొత్తం ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా, నేను డాక్యుమెంట్స్ పంపించిన తర్వాత కూడా దే రోట్ మీ అన్ ఈమెయిల్ దట్ నేను డాక్యుమెంటేషన్ పంపించలేదు, వాళ్ళకి ఎలాంటి కమ్యూనికేషన్ ఇవ్వలేదు కాబట్టి నన్ను సర్వీసెస్ నుంచి తీసేస్తున్నా అని మెయిల్ పెట్టారు. ఆఫ్టర్ మల్టిపుల్ అటెంప్ట్స్ we have not any medical report nor have reported back to office, hence we will have to unfortunately proceed with the separation under abandonment form అని ఒక మెయిల్ పెట్టారు. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి దట్ నేను ఐ హ్యావ్ సెంట్ ఇట్ టు దెమ్ అని చెప్పి. ఒకటి నాకు మెయిల్ 21st రోజు మెయిల్ వచ్చింది, థ్రెటనింగ్ మెయిల్. అది కూడా ఇట్ ఈస్ నాట్ నెవర్ రిక్వెస్టింగ్. ఫోన్ చేసినప్పుడు కూడా మీ పాపకి ఎలా ఉంది, మీరు ఎప్పటి వరకు వస్తారు కూడా చూడండి. 21st రోజు వాళ్ళు ఇచ్చారు, వాళ్ళకి నేను రిప్లై చేశాను. నేను ఎక్కడ వాళ్ళకి కమ్యూనికేట్ చేయకుండా పారిపోయానో నాకైతే తెలియలేదు.
మళ్ళీ ఇందులో క్లియర్ గా యూ హ్యావెంట్ రిపోర్టెడ్ టు ఆఫీస్ అన్నారు. 22nd రోజు నేను ఆఫీస్కి వచ్చాను. ఐ యూజ్డ్ ఆఫీస్ క్యాబ్. వచ్చిన తర్వాత వెన్ ఐ వాజ్ రీడింగ్ దోస్ మెయిల్స్ అండి, నాకు అనిపించింది నేను ఇంత టాక్సిక్ ఎన్వైరన్మెంట్ లో నేను వర్క్ చేయలేను. ఎనీహౌ ఐ వాజ్ డిసైడెడ్ టు పుట్ డౌన్ మై పేపర్స్ అండ్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను నేను టు కంప్లైంట్. పోలీసులు ఏమంటారంటే మీరు లేబర్ లాకి వెళ్ళిపోండి, లేబర్ లా దగ్గర నుంచి సపోర్ట్ తీసుకోండి అని చెప్పారు. వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయలేదు, పిటిషన్ తీసుకుని రిసిప్ట్ ఇచ్చారు. నిన్న డే మొత్తం పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాను. ఈవినింగ్ ఐ ట్రై టు రీచ్ ఫ్యూ పీపుల్ బట్ ఎవర్ రెస్పాండ్ సరిగా అవ్వలేదు. ఆ తర్వాత సో చాలా మందిని అలాగే తీసేస్తారు. మేమేమనుకుంటాం అంటే ఈ జాబ్ పోతే ఇంకొకటి దొరుకుతుంది కదా, వి విల్ వర్క్ ఫార్వర్డ్ ఇట్. కానీ నించుని ఎవరు క్వశ్చన్ చేయరు. మోస్ట్లీ నన్ను ఎందుకు తీసేసారని నాకు అనిపిస్తుంది అని అంటే ఐఎమ్ లిటిల్ వోకల్ అబౌట్ ఇట్. సార్ ఒకటి అయితే నిజం, దిస్ ఈస్ అ వెరీ టాక్సిక్ ఎన్వైరన్మెంట్ ఫర్ ఎస్పెషలీ ఫర్ విమెన్ టు వర్క్. ఎందుకంటే సార్ వీళ్ళకి డైలర్స్ ఉంటాయి, ఆ డైలర్స్ లో వీళ్ళకి ష్రింకేజ్ రాకూడదు. అందుకని వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి చెప్పి వెళ్ళాలి. ఎవరైనా వాష్రూమ్ బ్రేక్ లో ఉన్నారనుకోండి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వాష్రూమ్కి వెళ్ళాలి తప్పించి ఈ గ్యాప్ లో వెళ్ళకూడదు. మనం ఒకవేళ చెప్పామనుకోండి మేము కంఫర్టబుల్ గా లేము ఇవంతా షేర్ చేయడానికి అని, బయో బ్రేక్ అని చెప్పండి, లేకపోతే ఇంకెవరికైనా చెప్పి వెళ్ళండి, బట్ చెప్పి వెళ్ళండి అని అంటారు. వీళ్ళ లంచ్ సిస్టమ్స్ కూడా చాలా